యేసయ్యా నాతో కూడా మాట్లాడవా నావయ్యా నా యేసయ్యా నాతో కూడా మాట్లాడవా తల్లి మరియమ్మ ఎందుకున్నావు నన్ను కూడా ఎన్నుకోవా తల్లి మరియమ్మ ఎందుకున్నావు నన్ను కూడా ఎన్నుకోవా unnecessary expense over sleep out costly ಇನ್ನೇನು ಮಂತ್ ನಲ್ಲ ನೆನ್ನೆ ಮಂತ್ ಕಾಸು ನಾನು ಸೇವ್ మన అన్నెసెసరీ ఎక్స్పెన్స్ ఉన్నాయి. నేను బ్రదర్ని అడిగిన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు చేతులను అభిషేకించాలి. ఎందుకు ప్రభు అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు ఆయన డబ్బులు వస్తుంది, కావాల్సినంతనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయనకి ఎక్కువ ఆశలు లేవు. కానీ ఆయన అడుగుతున్నాడు, పిల్లల భవిష్యత్తు గురించి అడుగుతున్నాడు. నేను సేవ్ చేయవచ్చు, నేను కొన్ని ఉంచుకోవచ్చు అని ఆలోచించి ఆ నెల ఆయన చేతి నుంచి డబ్బులు జారిపోవడం నేను చూస్తాను. బ్రదర్ని అడిగితే ఆయన అవునని చెప్తున్నాడు. అవును బ్రదర్. ఇప్పుడు ఏ కట్టం నేర్చుకున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు ఆ చేతిని దేవుడు అభిషేకించాడు. ఈ ప్రార్థన తర్వాత సహోదరుని చేతిలో డబ్బులు ఆగితే కానీ జారిపోదు. హల్లెలూయా. అనవసరమైన ఖర్చులు రావు, అనవసరమైన మెడికల్ బిల్స్ ఆగిపోతాయి. అనవసరమైన మెడికల్ బిల్స్, ఐసీ మెడికల్ బిల్స్, అన్నెసెసరీ మెడికల్ బిల్స్ అంటే కొన్ని టెస్ట్లు చూస్తున్నా, ఆ టెస్ట్ తీసుకున్నారు నార్మల్ రిపోర్ట్స్, టెస్ట్ చేయించుకోవాలా రిపోర్ట్స్ నార్మల్ వస్తాయి. ఇట్లా జరుగుతుందా? జరుగుతుంది. ఓకే, చెప్పారమ్మా. ఈ విషయం మనం చెప్పారు. దేవుడు ఈ కట్టు నుంచి వీళ్ళు తెలుసుకున్నారు. ఈ రోజు నుంచి ఈ చేతుల్లో నుంచి ప్రవచిస్తున్న యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ప్రొఫెసర్ ఈ రోజు నుంచి ఈ చేతుల్లో డబ్బులు జారిపో. ఆమె ఆలోచించండి. లెట్ ద హ్యాండ్స్ రిసీవ్ బ్లెస్సింగ్. ఆ కట్లను తండ్రి చేతుల పైన ఉన్నటువంటి కట్లు, జారిపోతున్నటువంటి డబ్బులు, జారిపోతున్నటువంటి కట్లను మేము తెచ్చివేస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ చేతుల్లో ఆశీర్వాదం, ప్రతి నెల ఆశీర్వాదం ఉంటుంది, పెరుగుతుంది 2000, 4000, 5000, 7000. I don't know what is this now. 1000, 2, 5, 7. ప్రతి నెల 7000 రూపాయల దాకా మీ చేతిలో ఆగుతుంది. అది మీరు 7000 సేవ్ చేసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఎగ్జాక్ట్ 7000 ఎంత అనుకున్నారు? ఇంత సేవ్ చేయాలి మనకి అని ఎప్పుడైనా అనుకున్నారా? 10 to 15. ఓకే, ఐ డోంట్ నో హౌ మచ్ యు ఆర్ ఏబుల్ టు సేవ్ నౌ. కెన్ యు టెల్ దట్? You are not able to save. You are not able to save. I don't know. Did you ever tell that I'm not even having 1000 rupees by the month end? Not even having 2000 rupees for that. Did you ever tell that? Did you ever feel that part? You face that situation? You face that situation. Yeah, that's all. Okay. But I'm seeing the number 7. I don't know why. God is starting with 7. God is starting with 7. Okay, it will increase, but God is starting with 7. 7 నుంచి నేను ఈ ప్రాఫెసీ తిప్పుతలేను, నాకు కావాల్సింది నేను తెచ్చుకుంటలేను. బ్రదర్ ఏమన్నాడంటే 10 నుంచి 15 దాకా నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఆయన చేయలేకపోతున్నాడు. కానీ కొన్నిసార్లు 1000 రూపాయలు కూడా పక్క పెట్టుకోలేని పరిస్థితులు వచ్చేస్తుంది. అది ఎందువల్ల అంటే ఈ అనవసరమైన ఖర్చుల వల్ల. ఇప్పుడు ఆగితే దేవుడు 7 నుంచి మొదలు పెడుతున్నాడు. ఆ 1000, 2000, 5000, 7000 మీకు ఏమన్నా మెడికల్ ఎక్స్పెన్సెస్ అయినా లేదా? టెస్ట్లకు 5000, 7000 వరకు 1000. I see the number 7. 7000 ఎప్పుడు అనగా మెడికల్ బిల్స్కి 7000.
గాడ్ ఈస్ వర్కింగ్. నాకు కావాల్సింది నేను తెచ్చుకుంటాను. ఎంతైతే సైతానుడు దొంగలించిందో ముందు దేవుడు ఇచ్చేస్తున్నాడు వీళ్ళకి. దాని తర్వాత బ్రదర్ మీరు అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే డబ్బులు మీ చేతిలో ఆగుతుంది. యు ఆర్ టెలింగ్ ద నంబర్ 50, బట్ ఐఎమ్ ప్రొఫెసైయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మోర్ దెన్ దట్ యూ విల్ సీ. మోర్ దెన్ దట్. మోర్ దెన్ దట్. ఫ్రమ్ వెరీ నెక్స్ట్ మంత్ యూ విల్ see. From very next month, because the curse of medical bills is broken. The curse in your hands, that money is keeping, is broken. So 15 years, you might also say 20 to 25, you will not have any expenses. 20 to, I don't know why I'm telling this, 20 to 25, you might say, you will not have any expenses. God is willing to bless you. God is willing to bless you. God is willing to bless you. Your children, education, God has already decided what they are going to do. దేవుడు ఆల్రెడీ పిల్లలు ఏమవ్వాలో డిసైడ్ చేసేసి. స్ట్రెస్ చూసుకో, డోంట్ గెట్ స్ట్రెస్. దే ఆర్ గాడ్స్ సన్స్. దే ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ గాడ్స్ సన్స్. గాడ్, I see a finger like this in my spirit. I see your son, I see your daughter, I see a finger like this directing them. So God is directly directing them. I see a finger over them. The prayers that you have done on them and is going on them is not in vain. I see direction on the children. I see direction on the children. Don't take that stress. Don't take that stress, because I see that stress. Don't take it. Don't take it. Pray. Instead, pray that Lord, God has prophesied that He will show direction. You show the direction. Pray the prayer of direction.